ఫిబ్రవరి 28, 2025 శుక్రవారం మీకు మన మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగింది వీటన్ని వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మీకు అడే విషయానికి వచ్చినట్టు మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్లయితే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నట్లయితే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఈ పక్క 2-3 మండీలకి బాగానే అంటే ఎట్లాగే వచ్చింది వాళ్ళు జీపీఆర్ తీసుకున్న పీవీఎస్ అలాగే మదీనా ఈ పక్క వీరభద్ర ఈ 4 మండీలకి నిన్నట్లాగే వచ్చింది. పెద్ద మండీలకి అయితే పెద్దగా కాయలు అయితే వచ్చినలేదు. కొన్ని మండీలకి అయితే బోనే ఏం లేదు. ఇంకొన్ని మండీలకి 50, 60, 100 బాక్సులు అయితే ప్రస్తుతానికి అయితే వచ్చాయి. ఓవరాల్గా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే ఉంది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. టీవీఎస్కి పర్లేదు, అలాగే తర్వాత ఎంఆర్కి బాగానే వచ్చింది. తర్వాత కేజీఎన్కి అందా 100 ఇంకా 200, 300 బాక్సులు అలాగే ఎంఆర్కి పర్లేదు బాగానే వచ్చినాయని చెప్పొచ్చు. ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకున్నట్టయితే ఒక 2-3 మండీలు తప్పించి మిగతా మండీలు అన్నిటికీ నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న మొలకల చెరువు చాలా స్లోగా జరిగింది. మరి ఈరోజు మన మదనపల్లి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఏం వేయాలని చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు అంటే ఏ విధంగా ఉంటాయి ఏమి ఎలా అనేది క్వశ్చన్ మార్కు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది ఏమి ఎట్లా చూడాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తానంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తక్షణ అందక అలాగే బోరం కావాల్సి ఉంటే కింద నెంబర్లకి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. మెయిన్గా తక్షణ వచ్చేసి గ్రోత్ అలాగే బోత్ డ్రాప్ అవ్వకుండా ఏదైతే యూస్ చేస్తాం అంటే ఎలా యూస్ చేయాలి ఏమి వేయాలనేది మీరు కింద నెంబర్ కాల్ చేసినట్టయితే తెలియజేస్తాను. అంటే ఎంత ఎకరాకి ఎంత యూస్ చేయాలి అంటే టమోటాకి మాత్రమే యూస్ చేయాలో వేరే పండ్లకి యూస్ చేయకూడదు చాలా మంది క్వశ్చన్ అయితే అంటే డౌట్ అయితే ఉండదు. కింద నెంబర్ కాల్ చేసినట్టు తెలియజేస్తాను.